ఏరా అబ్బిగా, ఇప్పుడా లేవడం? 10 అవుతోంది. క్లాసుకి టైం అవుతోంది అని మనవడిని లేపారు సుబ్బారావు గారు. అబ్బా గ్రాండ్పా, నా అటెండెన్స్ కరెక్ట్గానే ఉంది కదా. అయినా నువ్వు నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటావు, పైగా అబ్బి అంటావు నాకు ఇష్టం లేకపోయినా, మూతి ముడుచుకుని అన్నాడు అభిరామ్. ఆ, సరే సర్లే. మీ బామ్మ వచ్చేసరికి మనం స్నానాలు చేసి ఉండకపోతే అప్పుడు ఉంటుంది. నిన్ను మీ అమ్మా నాన్న బాధ్యత అని అప్పచెప్పారు. వాళ్ళు వైజాగ్లో ఉన్నారు. ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, కోపంగా అన్నారు సుబ్బారావు గారు. అబ్బా, ప్రతిదానికి కోపమే తాతయ్య నీకు అంటూ స్నానం చేయడానికి వెళ్ళాడు అభిరామ్. ఇంతలో కాంతమ్మ గారు వచ్చి నలికిడైంది. నీ పూజలు కాదు గాని నీ మనవడు ఇప్పుడు లేచాడు నిద్ర. మొగుడికి ఏమన్నా పెట్టాలని కూడా లేకుండా గుడికి వెళ్ళిపోయావు. ఇంట్లో ఎవ్వరికీ నేనంటే లెక్కలేదు. భార్యని ఉడికించాలని అన్నాడు సుబ్బారావు. మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళి మడిబట్ట కట్టుకుని పనిలో పడింది కాంతమ్మ గారు. తాతయ్య, నానమ్మ టిఫిన్ టేబుల్ మీద పెట్టింది, తయారై వచ్చి అన్నాడు అభి. బెల్లం కొట్టిన రాయిలా ఉండకపోతే చెప్పి చావచ్చు కదా, గద్దించాడు పెద్ద ఆయన కాంతమ్మ గారిని. మనవడు తను టిఫిన్ తిన్నాక నువ్వు తిని ఎడవచ్చుగా అన్నారు. తాతయ్య, నానమ్మ ఇవాళ శుక్రవారం ఉపవాసం, మౌనవ్రతం, ఏం తినదు, మాట్లాడదు కదా అన్నాడు అభి. నాకు తెలియదురా మరి, తాతకు తగ్గులు నేర్పుతున్నావు నవ్వుకుంటూ అని బయటికి జారుకున్నాడు పెద్ద ఆయన. వారంలో ఒక్కరోజే కదా దానికి మౌనవ్రతం, 6 రోజులు నాకేగా అనుకుంటూ. రేపు చెప్తా మీ ఇద్దరి సంగతి, కసిగా మిక్సీలో పచ్చడి బర్రుమనిపిస్తూ మనసులో అనుకుంది కాంతమ్మ గారు.